హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి పీ సిరీస్లో మొబైల్స్ రాబోతున్నాయి. ఇండియాలోకి 15వ తేదీ తీసుకొని రాబోతున్నారు. ఈ మంత్ 15,000 బడ్జెట్లో మంచి ప్రీమియం ఫోన్ తీసుకొని రాబోతున్నారు. కర్వ్డ్ స్క్రీన్స్తో దీన్ని కూడా తీసుకొని రాబోయేది. ఇది మెయిన్ మనకు వచ్చే ప్రాసెసర్ ఏంటంటే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో రాబోతుంది. ఇన్ డిస్ప్లే సెన్సార్తో రాబోతుంది. 3 కలర్స్లో అవైలబిలిటీతో తీసుకొని రాబోతున్నారు ఇండియాకి. మెయిన్ దీన్ని తీసుకొని రావడానికి బడ్జెట్లో ప్రీమియం ఫోన్ తీసుకొని రాబోతున్నారు. ఇది మనకు ఏ విధంగా వర్తబుల్ అంటే 15,000లో మనకి డిస్ప్లేనే రాదు. అలాంటిది ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ఫోన్ తీసుకొని రాబోతున్నారు. ప్రీ బుకింగ్ ఆర్డర్స్కి తీసుకుంటారు లాంచింగ్ తర్వాత సేల్ డేట్కి. అప్పుడు బడ్స్ కూడా ఫ్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా బుక్ చేసుకుంటే బడ్స్ కూడా ఫ్రీ వస్తాయి. 3 కలర్స్ ఇవే, బ్లూ, రెడ్, గ్రీన్ ఈ కలర్స్లో అవైలబిలిటీ రాబోతుంది. ఇది అలహాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద స్పోర్ట్స్ ఎన్క్లేవ్ సమ్మిట్ను ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్లాన్ వేయబోతుంది. బట్ దీన్ని ఫస్ట్ తీసుకోపోవడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉన్నట్టున్నారు. ఇంకా ప్లానింగ్ అనేది పూర్తి వివరాలు ఎవరికి నోటీస్ చేయడం లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను. ఐక్యూ Z9 టర్బో అనే ఫోన్ని ఆల్రెడీ IQ9గా తీసుకొని వచ్చింది ఇండియాకి. బట్ కాకపోతే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు యానివర్సరీని 4 years అయిందిగా సందర్భంగా వీళ్ళు గేమ్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రీ ఫైర్ కానీ, బ్యాటిల్ ఇండియా గ్రౌండ్, పబ్జీని కానీ. iPhone 16 నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఐఫోన్ డిస్ప్లేస్లోంచి కొంచెం మార్పు చేసి తీసుకొని రాబోతుంది. 6.3 నుంచి 6.9 వరకు తీసుకొని రాబోతుంది. అంటే డిస్ప్లే సైజ్ చాలా పెద్దదిగా వస్తుంది. మనకు ప్రో వర్షన్స్కి మాత్రమే తీసుకొని వస్తారు వీటిని. నార్మల్కి అయితే 6.3 ఉంటుంది. ఒప్పో నుంచి కొత్త ఫోన్ రాబోతుంది ఇండియాకి. ఒప్పో A3 Pro అనే ఫోన్ తీసుకొని రాబోతుంది. బట్ కాకపోతే దీని ఫీచర్స్ అన్ని మీరు చెక్ చేసుకోండి. దాని గురించి ఏం మాట్లాడడం లేదు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫోన్లో. ఇది ఇండియాకి ఎప్పుడైతే తీసుకొని వస్తుందో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ కాకపోతే ఈ స్పెసిఫికేషన్స్తో ఇది మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. కర్వ్డ్ డిస్ప్లేతో రాబోతుంది. అరౌండ్ ఒక 40 ఆ రేంజ్లో ఏమన్నా వస్తే రావచ్చు, లేదా 38, 35 ఆ రేంజ్లో వస్తుంది మొబైల్. 13,000లో మంచి ఫోన్ రాబోతుంది. బట్ సామ్సంగ్ నుంచి ఆల్రెడీ రిలీజ్ అయిన ఫోను M15 ఎవరైనా తీసుకున్నారంటే మంచి ఫోన్ ఇది. 25 వాట్తో వస్తుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వివో నుంచి కొత్త మొబైల్ రాబోతుంది. T సిరీస్లో T3X 5G అనే ఫోన్ రాబోతుంది. ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. బట్ కాకపోతే దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు, కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ బయటికి రిలీజ్ చేశారు. ఈ ఫోన్ 15,000 లోపల రాబోతుంది. ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్తున్నారు. 12వ తేదీ మనకు రివీల్ అవుతాయి ప్రాసెసరు. 15వ తేదీ మాత్రం బ్యాటరీ మనకి ఎంత బడ్జెట్లో వస్తుంది, ఎంత mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు, దానికి ఎంత స్పీడ్తో ఛార్జ్ ఎక్కుతుందో ఛార్జింగ్ కూడా అప్పుడే తెలుస్తుంది మనకు. రియల్మీ మొబైల్ యొక్క GT Neon 6Xe మొబైల్ యొక్క ప్రాసెసర్ లీక్ అయింది. అది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. దాని నుంచి వచ్చిన మెయిన్ ఫీచర్ ఇది ఒకటే బయటికి. OnePlus 12Rకి అప్డేట్ వచ్చింది. దాంట్లో AI ఫీచర్స్ని కొన్ని యాడ్ చేస్తూ సెక్యూరిటీ కూడా కొంచెం ఫిక్స్ చేసినట్టు చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఓన్లీ OnePlusకి మాత్రమే వచ్చింది, OnePlus 12Rకి మాత్రమే. నథింగ్ నుంచి కొత్త బడ్స్ రాబోతున్నాయి. ఇవి ఎల్లో కలర్లో రాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేలో తీసుకొని వస్తున్నారు వీటిని. ఎంత బడ్జెట్లో తీసుకొని వస్తారో ఏం ఇన్ఫర్మేషన్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారా టెక్నాలజీ అండ్ ఫైనాన్స్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.